హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లల్లీ డైరీస్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఉదయాన్నే మా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంటి పనులు అన్నీ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని పాలు పొంగించడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు సూర్యకిరణాలు పడుతున్న ప్లేస్లో పాలు పొంగిస్తాం కదా, అంటే సూర్యుడికి నైవేద్యం అర్పిస్తున్నామని అర్థం. అందుకే ఇంటి బయట లేదా సూర్యుడు కనిపించే చోట పాలు పొంగిస్తూ ఉంటారు. పాలు పొంగడం అంటే ఇంట్లో ఎప్పుడూ ఆహారం, ఆరోగ్యం, ఆనందం లోపించకూడదని ప్రార్థన. అవే పాలులో కాస్త బియ్యం, బెల్లం వేసి పరమాన్నం తయారు చేసి సూర్యభగవానుడికి నివేదిస్తాము. నేను ఇక్కడ రథం ముగ్గు కూడా వేశాను. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడని శాస్త్రాలు చెప్తాయి. వెలుగు, శుభం మన ఇంట్లోకి రావాలని ఈ ప్రత్యేకమైన రోజున ఈ ముగ్గు వేసుకుంటాము. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సూర్యభగవానుడు రథాన్ని 7 గుర్రాలు లాగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఈ 7 గుర్రాలు 7 రోజులు 7 రంగులు మాత్రమే కాదు, మన శరీరంలో ఉన్న 7 శక్తి కేంద్రాలకు కూడా ప్రతీకలు. అందుకే ఈరోజు చేసే ఈ పూజ మన సమస్యలను తొలగించడానికంటే మన ఆలోచనలకు వెలుగు నింపడానికని చెప్పచ్చు. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి కృతజ్ఞత చెప్పే రోజు. ఆరోగ్యం, శక్తి, జీవితం అన్నీ ఆయన వల్లనే అని మనకి గుర్తు చేస్తుంది. ఇలాంటి రోజులు మన జీవితాన్ని కొంచెం నెమ్మదిగా తీసుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని నేర్పిస్తూ ఉంటాయి. సో ఇలా అయితే మా రథసప్తమి రోజు పూజ జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.